హిందూ మతాన్ని ఇదే విధంగా ఇతర మతస్థులు కించపరిస్తే మీరు ఇలాగే అడ్డుకొని ఇలాగే ఖండిస్తారా? అనేది కూడా ఒక వాదనొస్తది. ఏది? హిందూ మతాన్ని గూడా ఇతర మతస్థులు ఇలాగే కించపరుస్తూ సోషల్ మీడియాలో పెట్టినా లేదా ఎక్కడ మాట్లాడినా ఇదే విధంగా మీరు ఖండించగలరా? నేనా? ఆహ్, ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడు చిలుకూరు బాలాజీలో గొడవైనప్పుడు హైందవ శంకారం ఏమైంది? కాశీనాయన ఆశ్రమంలో వందల కొద్దీ ఆశ్రమ వాసులందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తే హైందవ శంకారం ఏమైంది? ఎవడి కోసం ఆ హైందవ శంకారం? ఎందుకోసం? అరే హిందువుని హిందువు కాపాడలేకపోతే ఎందుకు ఏడవనా? కడుపు రగిలిపోతోంది. హైందవ శంకరామం అనగానే ఒకటొచ్చింది. ఇప్పుడు వారం రోజుల కిందట బద్వేల్ ఉందా? బద్వేల్‌లో కాశీనాయన ఆశ్రమ సత్రాలన్నీ కూల్చివేశారు. ప్రభుత్వం ఎక్కడికెళ్ళారు? ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుంది. ఎక్కడికెళ్ళారు ఈ హైందవ శంకారావం ప్రతినిధులు? దాదాపుగా 60-70 మంది స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ కుల మత జాతుల గురించి గంటలు గంటలు లెక్చర్లు పీకిన వాళ్ళంతా ఇవాళ అక్కడ ఆ ఆనవాళ్ళు కూడా లేకుండా పోయిన ఆ కూల్చివేతల్ని ఎందుకు ఆపలేదు? ఇందులో ఆ ఆశ్రమవాసుల్ని ఎందుకు కాపాడలేదు? కొంతమంది అయితే మొబైల్ ఫోన్తో పోల్చారు. మరి వాళ్ళంతా వాళ్ళ ఆశ్రమాలకి ఈ నిరాశ్రయుల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? దీనిలో ఒక విచిత్ర పరిస్థితి ఏందంటే సెక్యులర్ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్పందించింది. కాశీనాయన ఆశ్రమాలు కూల్చిన ఘటనపై చర్యలు తీసుకోవాలని. కానీ ఎవరు తీసుకోరు? హైందవ శంకరామానికి సంబంధించి పోయిన ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు తీసుకోరు. ఎందుకంటే అందులో వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆ ల్యాండ్లకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మనుషులే ఉన్నారు. అందుకే తీసుకోలేదు. అదే ఇంకొక ఇతర పార్టీలు ప్రతిపక్షాలు అయితే ఈ పార్టీకి రచ్చ రచ్చ చేసేవాళ్ళు. ఖచ్చితంగా మాట్లాడతా. నేను ఇప్పుడు లోకేష్ బాబు అయినా, కళ్యాణ్ బాబు అయినా, చంద్రబాబు అయినా వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరెక్టే. అసలు ఉన్నవే కూల్చివేస్తుంటే వీళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదు? నా ప్రశ్న ఒక్కటే. హైందవ శంకారావంలో లక్షల మంది వచ్చి ఎందుకు ఆ కూల్చివేత ఆపలేదు? హైందవ శంకారావంలో ఉన్న లక్షల మంది ఎందుకు వీరరాఘవరెడ్డిని శిక్షించడానికి పూనుకోలేదు? అంటే నన్ను అనొచ్చు, వీడు ఛాందసవాదుడు, నన్ను ఎన్నన్నా అనుకొని, నా వెంట్రుక. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. ధర్మం మాట్లాడతా, నిజం మాట్లాడతా. నా ప్రాణం పోయినా సరే, నన్ను వెళుతున్నప్పుడు పొడిచి చంపినా సరే ఒక్కటే మాట్లాడతా. హైందవంలో హైందవులంటే హైందవులకే పడదు. ఇది నిజం. ఇప్పుడు మీరు ఇలాంటి కామెంట్ చేస్తే ఏమొస్తుంది? హిందువులు హిందువులనే చులకన చేసుకుంటారు. ఇలాంటి వాక్యాల వల్ల మనం యూనిటీగా ఉండము. ఎవరు? ఇతర ఎక్కడ ఉండి చచ్చాం? ఎక్కడ ఉండి చచ్చాం? రంగరాజన్ మీద దాడి జరిగినప్పుడు ఏమైపోయారంతా? ఏమైపోయారు? బ్రాహ్మణ సమాఖ్య మీద అల్లరి చేసినప్పుడు వనస్థలీపురంలో ఏమైపోయారంతా? కాశీనాయన ఆశ్రమంలో అంతమందిని కూల్చేస్తుంటే ఏమైపోయారంతా? అంతర్వేది రథాన్ని దగ్ధం చేసినప్పుడు ఏమైపోయారంతా? నా ప్రశ్నలు మీకు కనుక నచ్చితే ఏమాత్రం కట్ చేయకుండా చూపించండి. హిందూ అనేవాడు ఏం చెప్తాడో చూస్తా నేను కూడా. ఏమైపోయారు? రాక్షస పాలన అన్నారు. ఎందుకు మరి 5 ఏళ్ల పాటు భరించారు? ఎందుకు భరించారు? ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలేంటి ఎన్నో జరుగుతాయి. కానీ ఎక్కడి గొంగళ అక్కడిదే. నేను ఒక్కటే అడుగుతున్నా. వయసు అయిపోయి శరీరంలో బలం లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక బాధపడే వాళ్ళంతా ఆశ్రమవాసుల్లా బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీద కీడ్చి అవన్నీ కూల్చారు. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముచ్చింతల్లో ఎందుకు పెట్టలా? ముచ్చింతల్లో ఎందుకు పెట్టలా? 100 ఎకరాల కొద్దీ ఉందిగా. చాలా ఆశ్రమాల్లో పెట్టచ్చు. ఉన్నాయిగా, పెట్టచ్చు కదా. తిండికి బట్టకి ఇవ్వచ్చు కదా. ఎందుకు చేయలా? రంగరాజన్ మీద దాడి చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఫోన్లు చేసి మాట్లాడారు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఇది మనిషిగా మాట్లాడుతున్నా. ఏడికెళ్ళి వచ్చిందా ఇవన్నీ? ఎవడు పెట్టుకున్నావు ఇవన్నీ? మరి బ్రాహ్మణులా బతుకుతున్నాడా? చెప్పు. బ్రాహ్మణులా బతుకుతున్నాడా? ఎక్కడికి వెళితే ఏది మితం? గుడ్డు తింటున్నాడు, మందు కొడుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇంకా ఇష్టమైతే ఇంకా ఎక్కడికైనా వెళతాడు, ఆనందపు డోలికల్లో ఆనందంగా ఉంటాడు, అన్నీ చేస్తున్నాడు. గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, బయటికి రాకూడదు. కొన్ని సమయాల్లో అసలు మూత్రం చేస్తే కాళ్ళు చేతులు తల అన్ని తడుపుకో, ఎన్నో ఉన్నాయి. ఎవడు చేస్తున్నాడా?